Hello friends, welcome back my channel. Narcotics Control Bureau, Ministry of Home Affairs, ఇందులో అయితే డిప్యుటేషన్ బేసిస్ మీద ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు ఎన్ని, టోటల్ డీటెయిల్స్, అసలు పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్లేసెస్, సో సాలరీ బేస్ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఆల్ డీటెయిల్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇందులో అయితే మనకి మార్చి 7వ తారీఖున పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది అడ్రస్ వచ్చేసి 2nd floor ఆగస్టు క్రాంతి భవన్, బికాజీ కామా ప్లేస్, న్యూఢిల్లీ. అడ్రస్ ఎందుకు చెప్తున్నానంటే మనం అడ్రస్కే మన సివిని, రెజ్యూమ్ని పంపించాలి. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్పెక్టర్ 94 పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ నార్కోటిక్స్ రీజనల్ ఆఫీసర్ జోన్స్లో ఉంటాయి. సో భువనేశ్వర్, కోల్కతా, పాట్నా, రాయ్పూర్, రాంచీ, సిలిగురి, ఢిల్లీ, గోర్ఖాపూర్, లక్నో, అగర్తాలా, గౌహతి, ఇంపాల్, ఈటానగర్, అమృత్సర్, చండీగఢ్, జమ్మూ, శ్రీనగర్, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, గోవా, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్ అండ్ జోధ్పూర్. ఇన్ని చోట్ల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఆంధ్ర, తెలంగాణ చూస్తే హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా పోస్టులు ఉన్నాయి. సో 94 పోస్టులు ఉన్నాయి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 7th పే కమిషన్ ప్రకారం అయితే 9,300 నుంచి 34,800 బేసిక్ పే అంటారు. ఇది నాన్ గెజిటెడ్ వస్తుంది, అంటే నాన్ గెజిటెడ్లోకి వస్తుంది. గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే కాదు, గ్రూప్ బి అంటారు. నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టరీలోకి వస్తుంది. సో నంబర్ ఆఫ్ పోస్టులు అనేది 94 ఉన్నాయి. అవి ఇంక్రీస్ అవ్వచ్చు, డిక్రీస్ అవ్వచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక అప్లికేషను ఎలా పంపించాలి అనేది ఇక్కడ ఇచ్చారు. మీ సివి ఏదైతే ఉందో అది ఫార్మేట్ ఆఫ్ ఫైలింగ్ అండ్ ఎలిజిబుల్ ఆఫీసర్స్ హూస్ సర్వీస్ కెన్ బి స్పేర్డ్ వితౌట్ డిలే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ దేర్ సెలెక్షన్ మే బీ ఫార్వర్డ్ త్రూ ప్రాపర్ ఛానల్ అలాంగ్ విత్ గ్రేడింగ్ ఆఫ్ APAR ఫర్ ద లాస్ట్ 5 years డ్యూలీ అటాచ్డ్. అంటే ఆల్రెడీ ఇది ఆ కేటగిరీలో ఉన్నవాళ్ళు, ఆ ర్యాంకింగ్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి, ఇది అంటే ఫ్రెష్గా అప్లై చేయడానికి అయితే కాదు. విత్ స్టాంప్ బై ఎనీ అండ్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అండర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ లెవెల్కి ఉన్నవాళ్ళు లేదంటే ఈక్వలెంట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ యాజ్ ఫర్ ప్రొఫార్మా ఎన్క్లోజ్డ్. ఇక మేజర్ మైనర్ పెనాల్టీ స్టేట్మెంట్ ఆఫ్ ది 10 years అండ్ క్యాడర్. అంటే క్యాడర్ అని ఉంటుంది ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. సో ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్, ఫీమేల్, అంటే ఈ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్, ఇది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే సో ఇది డిఫరెంట్ పోస్ట్ కాబట్టి ఆల్రెడీ ఈ సర్వీస్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఇది డిప్యుటేషన్ బేసిస్ అంటారు ఈ పోస్ట్ను వచ్చేసి. అయితే దీనికి మనం ఆన్లైన్లో అప్లై చేసేది కాదు, ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ ఇచ్చారు జనరల్ డైరెక్టర్ జనరల్ అండ్ PA అండ్ A, నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, వెస్ట్ బ్లాక్ నెంబర్ 1, వింగ్ నెంబర్ 5, ఆర్కేపురం, న్యూఢిల్లీ. ఈ అడ్రస్కి మన నోటిఫికేషన్ వచ్చిన 60 రోజుల వరకు దీన్ని పంపించాలి. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవన్నీ కూడా. సో 7వ తారీఖున అయితే వచ్చింది, 60 రోజులు టైం ఇచ్చారు మనకి. ఇక్కడ ఈ డిప్యుటేషన్ మీద ఇచ్చారు చూడండి, పోస్ట్ వచ్చి డిప్యుటేషన్ మీద ఆఫీసర్స్ ఆఫ్ ది సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది హోల్డింగ్ అనలాగస్ పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ ద పేరెంట్ క్యాడర్ ఆర్ డిపార్ట్మెంట్. అంటే ఇది మీకు రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఉండదు, సో డిప్యుటేషన్ మీద ఉంటుంది. విత్ 5 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ లెవెల్ 6 ద పే మెట్రిక్స్ ఇన్ ద పారా క్యాడర్. అంటే మీరు రెగ్యులర్ సర్వీస్లో 6
రెగ్యులర్ సర్వీస్లో 5 years చేసి ఉండాలి. అది వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అని, 3 years ఎక్స్పీరియన్స్ ఎన్ఫోర్స్మెంట్స్ ఆఫ్ రెగ్యులేటరీ లాస్ అండ్ కలెక్షన్ అండ్ ఇంటెలిజెన్స్ దేర్ టు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రిమినల్ అఫెన్సెస్ ఆర్ ఎకనామిక్ అఫెన్సెస్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్, ఇవన్నీ అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారు. అంటే వర్క్ ఏముంటుంది అని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఇది డిప్యూటేషన్ బేస్ మీద ఉంటుంది. మరి నార్మల్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదంటే మీకు ఈ కండిషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక డిప్యూటేషన్ వచ్చేసి 3 years అయితే ఇస్తారు. సో 3 years అప్ టు 7 years వరకు జాబ్ చేసుకోవచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఉంటాయి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 56 years ఆఫ్ ఏజ్ క్లోజింగ్ డేట్ వరకు. సో ఇది ఈ ఏజ్ ఉన్నవాళ్ళు అంటే అండర్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి అయితే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదు అంటే ఈ సైడ్ వెళ్ళాలి, ఈ టైప్ ఆఫ్ జాబ్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇది అవకాశం. సో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సింపుల్గా ఏమీ లేదు ఈ నోటిఫికేషను. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు, ఇన్ని సర్వీస్లో ఉన్నవాళ్ళు, అలాగే ఈ క్వాలిఫికేషన్స్ ఉండి సర్వీసులో లేని వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ ఉండి అప్లై చేసుకోవచ్చు. విత్-ఇన్ 60 days వరకు ఈ అడ్రస్కి జస్ట్ మీరు పంపించేయడమే, డైరెక్ట్ పోస్ట్లో వేసేసి. నో ఫీ ఏమీ లేదు. సో ఇది టోటల్ డీటెయిల్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.